మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హుజూర్ నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కార్యకర్తలతో మాట్లాడిన ఒక ఆడియో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. వాస్తవంగా బీఆర్ఎస్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి ఓటమి పాలైన సైదిరెడ్డి తాజాగా భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకోకముందు ఏ కార్యకర్త కూడా సమాచారం ఇవ్వకుండా ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దల మధ్య బీజేపీ కండువ కప్పుకోవడం, అయితే దానికి సంబంధించి ఆయన రాష్ట్రంలో ఉన్న పార్టీల పరిస్థితి, రాబో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయన కొన్ని మాట్లాడిన మాటలు ఇటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు కలకలం రేపుతున్నాయి. అంటే నిజంగానే ఆయన మాట్లాడిన విధానంలో చూస్తే కనుక ఒకసారి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో లుకలుకలు ఉంది. పూర్తిగా ఈ పార్టీలో పోటీ చేసేందుకు కూడా ఎవరు ముందుకు వస్తలేరు లోక్సభ ఎన్నికలకు సంబంధించి. అందుకోసమే మరోవైపు కాంగ్రెస్ పార్టీకి కూడా అంతంత మాత్రమే ఉంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దించేయాలని ఆ పార్టీ నేతలకు కొందరు కుట్రలు చేస్తున్నారని చెప్పి మాట్లాడడం ఇటు కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. అయితే ఒకసారి హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఏమన్నాడో ఒకసారి విందాం. 2 గంటల మధ్యలో ఫోన్ చేసి పొద్దున్నే మాట్లాడదాం 8 కల్లా రమ్మని చెప్తే నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయినా ఢిల్లీకి. పోయినాక ఈ రోజు సిఈసి మీటింగ్ ఉంది, నువ్వే పోటీ చేయాలా, ఇప్పుడు నీ పేరు ప్రకటిస్తాం ప్రధానమంత్రి అమిత్ షా మధ్యలో నీ పేరు ప్రకటించాల్సి వస్తుంది. దానికోసం మీరు ఇప్పుడు జాయిన్ గా కండ వేసుకోకపోతే మళ్ళీ రేపు నువ్వు వెనక్కిపోతే పార్టీ పరుగు పోద్ది స్టేట్ వైడ్, అందుకని నువ్వు కండ వేసుకోవాలని చెప్పిన. అయితే లేదు సార్ నాకు మా వాళ్ళతో మాట్లాడుకొని వస్తా అని చెప్పిన. కానీ అప్పటికే వెంకట్రావు గారు, సీతారామయ్య గారు అందరూ ఆడు ఉండటం, లేదు ఇప్పుడు మళ్ళీ ఈ మీటింగ్ జరగదు, కష్టం అవుతుంది, ఈ మీటింగ్ తర్వాత అయితే మళ్ళీ పేరు వెనక ప్రకటించాల్సి వస్తున్నారు. మీకు తెలుసు సరే బీజేపీ ఇప్పుడు ఉందా లేదా, చాలా మంది భయం ఏంటంటే అన్న ఇప్పుడు బీజేపీ లేదు అన్నారు. మీకు తెలుసు మనం వచ్చిన రోజు టీఆర్ఎస్ పరిస్థితి ఏందో, ఒక్క సర్పంచ్ లేడు మన హుజూర్ నగర్ లో. కానీ మనం 120 సర్పంచ్లకు వచ్చినాం, పిఏసీఎస్ 17 గెలిపించుకున్నాం, ఎంపీపీలు గెలిచినాం, జెడ్పీటీసీలు గెలిచినాం, అన్ని వరుసలు వచ్చినాం. కానీ నేను ఫెయిల్ అయింది కొద్దిగా యూత్ కి ఏమైనా చేద్దాం అనుకున్నా, దాంట్లో కొద్దిగా ఫెయిల్ అయినా. ఎందుకంటే పొద్దు ఊపులు లేచిన దగ్గర నుంచి పెళ్లిళ్ళు, పేరంటాలు, చావులు, ఉరుకులు ఏది పనిచేసి లేకుండా అయిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో మనం యువతకి చేయలేస్తాం, ఉద్యోగ కల్పన స్కిల్ సెంటర్స్ పెట్టలేస్తాం, ఉద్యోగ కల్పన కోసం చేయలేస్తాం. దాంతో పాటు మనం అధికారం కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మోడీ గారే, మీ అందరికి తెలుసు ఇలా రామాలయం అయిపోయింది, మోడీ గారి ప్రభావం అయిపోయింది. దేశం మొత్తం మోడీ గారి వైపు తుఫాన్ లాగా వస్తా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ల చరిత్రలో ఎవరు ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు లేడు, ఒక్క స్కామ్ జరగలే, సొంతంగా కుటుంబాలు లేవు. ఎంతసేపటికి దేశమే కుటుంబంగా భావిస్తా ఉన్నారు. ఈ రోజు చేసిన హైవేలు కానీ ఏదైనా అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే మనకు మంచిది అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా మనల్ని కావాలనుకోవటం చాలా మంది ట్రై చేసిండ్రు. ఈ రోజు బీఆర్ఎస్ లో చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. రంజిత్ గారు పోటీ చేయట్లేదు, శేఖర్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు, ఇట్లా ఎవరైనా భయపడతా ఉన్నారు. ఎందుకంటే రేపు జరిగే పరిణామాలు ఎట్లుంటాయి ఏంటి అని. రేపు మళ్ళా రేవంత్ రెడ్డిని దింపాలా, అది చేయాలి ఇది చేయాలని కొంతమంది కాంగ్రెస్ లో అనుకుంటా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మళ్ళీ మన వాళ్ళే సపోర్ట్ చేయొచ్చు. దీనికి లాస్ట్ ఎలక్షన్ పోయే కల్లా మళ్ళీ మనమే ఆగం కావచ్చు. ఇలా శానంపూడి సైదిరెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, రాబో లోక్సభ ఎన్నికలు, భారతీయ జనతా పార్టీ ఉన్న విధానం, అదేవిధంగా రాబో పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది, మోడీనే ప్రధానమంత్రి అవుతుండు, మోడీ ఈ దేశాన్ని కుటుంబంగా భావిస్తున్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ చెప్పలేని విధంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ నుంచి కనీసం పోటీ చేస్తానికి కూడా అభ్యర్థులు లేరని చెప్పి ఆయన మాట్లాడడం. నిన్న మొన్నటి వరకు అదే పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన ఆ పార్టీని హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎంతో బలోపేతం చేసి ఒక్క సర్పంచ్ కూడా లేని దగ్గర నుంచి సర్పంచులు, అదేవిధంగా వార్డు మెంబర్లు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ పదవులను కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన గెలిపించుకోవడం జరిగిందని చెప్తూనే మరోవైపు ఇప్పుడు అంటే ఉద్యమ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో అసలు ఆ పార్టీ పోటీలో నిలవాలంటే కూడా భయపడుతున్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేయాలంటే కూడా ఎవరు అభ్యర్థులు ముందుకు రాని పరిస్థితి ఉందని చెప్పడం ఆ పార్టీని కొంత సందిగ్ధంలో పడేసిన పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి సంబంధించి రేవంత్ రెడ్డి పైన కూడా ఆయన హాట్ కామెంట్స్ చేసిండు. అంటే రేవంత్ రెడ్డి పాలనను, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదా నుంచి తప్పించాలనే ప్రయత్నాలు ఆ పార్టీకి సంబంధించిన నేతలే చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం ఆ పార్టీలో కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత కలకలం రేపుతుంది. ఎందుకంటే ఓవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా 100 రోజులు కూడా ఇంకా పూర్తి కాలేదు. దాదాపు ఈ 100 రోజుల పాలనలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వ్యతిరేకంగా కానీ ఆ పార్టీలో ఉన్న ఏవైతే నాయకత్వ సంబంధించి అంటే వర్గాలు, కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గాలకు పెద్ద పుట్టినిల్లు.
కానీ ఇలాంటి వర్గాలు కూడా ఇప్పటిదాకా ఏవి కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడడంలో రేవంత్ రెడ్డి సర్కార్ సఫలమైందని చెప్పుకోవచ్చు. కానీ హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడిన విధానాన్ని చూస్తే కనుక ఆ పార్టీ నేతలే కొంతమంది ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండొద్దు, ఆయన దించాలనే కుట్రలు చేస్తున్నట్లుగా ఆయన చెప్పడం నిజంగా కలకలం రేపుతుంది. అయితే ఈయన హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడిన మాటలపైన ఏదైతే ఈ ఆడియో వైరల్ అవుతుందో దీనికి సంబంధించి బీజేపీ ఏం స్టాండ్ తీసుకోబోతుంది, బీఆర్ఎస్ ఏం స్టాండ్ తీసుకోబోతుంది, అదేవిధంగా కాంగ్రెస్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.